ఒక బానిస ఢిల్లీ సింహాసనంపై కూర్చుని సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే నమ్ముతారా? భారతదేశ చరిత్రను 300 సంవత్సరాలకు పైగా మార్చిన ఆ మొదటి సుల్తాన్ ఎవరు? గుర్రంపై వచ్చిన యోధుడు ఢిల్లీని ప్రపంచ రాజకీయ పటంలో నిలిపిన కథ ఇది. ఢిల్లీ సుల్తానేట్ స్థాపకుడిగా ఎక్కువ గుర్తింపబడే వ్యక్తి అక్బర్. అయితే ఈ కథలో మరో కీలక వ్యక్తి ఉన్నాడు. అతడే మహ మహమ్మదాఫ్ ఘోరీ. 1192లో జరిగిన సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తారాన్. ఈ యుద్ధం తర్వాత ఉత్తర భారతదేశంలో ముస్లిం ఆధిపత్యానికి పునాది పడింది. 1206లో ఘోరీ మరణించడంతో ఐబక్ స్వతంత్రుడై ఢిల్లీ సుల్తానేట్ను అధికారికంగా స్థాపించాడు. 320 సంవత్సరాల కొత్త రాజకీయ యుగం. 1206 నుండి 1526 వరకు ఢిల్లీ సుల్తానేట్ భారతదేశంలో ప్రధాన శక్తిగా నిలిచింది. పరిపాలనా వ్యవస్థ మార్పు. ఇక్తా వ్యవస్థ, కేంద్రీకృత సైన్యం, కొత్త పన్నుల విధానం అమలులోకి వచ్చాయి. సాంస్కృతిక కలయిక. పర్షియన్ భాష, ఇస్లామిక్ కళాశైలి భారతీయ సంప్రదాయాలతో మిళితమయ్యాయి. భవిష్యత్తు మొఘల్ సామ్రాజ్యానికి పునాది. ఆ తర్వాత వచ్చిన మొఘల్ ఎంపైర్ పాలనకు ఇది బలమైన బేస్ ఇచ్చింది. ఉత్తర భారతదేశ రాజకీయ పటంలో శాశ్వత మార్పు. రాజపుత రాజ్యాల ప్రభావం తగ్గి కొత్త శక్తి ఎదిగింది. ఐబక్ బాల్యం. అతను మధ్య ఆసియాలోని బానిసగా అమ్మబడ్డాడు. సైనిక ప్రతిభ. ఘోరీ సైన్యంలో విశ్వసనీయ కమాండర్గా ఎదిగాడు. తరైన్ యుద్ధం 1192లో పృథ్వీరాజ్ చౌహాన్పై ఘోరీ విజయం కీలకం. ఘోరీ వ్యూహం. భారతదేశాన్ని ప్రత్యక్షంగా పాలించకుండా తన సైన్యాధికారులను నియమించాడు. 1206లో కీలక సంవత్సరం. ఘోరీ మరణం తర్వాత ఐబక్ లాహోర్లో సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. మహ్ములుక్ వంశం ప్రారంభం. ఇది స్లేవ్ డైనేసిటీగా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీ రాజకీయ ఎంపిక. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ఢిల్లీ ఉత్తమ కేంద్రం. ఇక్తా వ్యవస్థ. భూములను అధికారులకు ఇచ్చి పన్నులు వసూలు చేసే విధానం. సైనిక బలగాలు. గుర్రపు దళాలు, టర్కీ యోధుల ఆధిక్యం. నిర్మాణ శిల్పం. కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించి ఇస్లామిక్ శిల్పకళలను పరిచయం చేశాడు. లాహోర్ కేంద్రం. ప్రారంభ పరిపాలన లాహోర్లో జరిగింది. ఇల్తుస్మిత్ ఎదుగుదల. ఇల్తుస్మిత్ సుల్తానేట్ను స్థిరపరిచాడు. కొత్త నాణాలు. తాంబ్ర, వెండి నాణాలు ప్రవేశపెట్టాడు. మత ప్రచారం. మసీదులు నిర్మాణం. పర్షియన్ సంస్కృతి విస్తరణ. రాజకీయ ప్రతిఘటన. రాజపుత్ర రాజ్యాల నుండి నిరసనలు. పరిపాలన కేంద్రీకృత అధికార వ్యవస్థ. విదేశీ సంబంధాలు. మధ్యాసియా రాజ్యాలతో సంబంధాలు. ఆర్థిక వ్యవస్థ. వ్యాపార మార్గాల నియంత్రణ. ఐబక్ మరణం. 1210లో ప్రమాదవశాత్తు మరణం జరిగింది. దీర్ఘకాల ప్రభావం. సుల్తానేట్ లేకపోతే భారత చరిత్ర మారిపోయేది. ఒక బానిస అవమానాలతో మొదలైన జీవితం. కానీ అదే వ్యక్తి ఢిల్లీ సింహాసనంపై కూర్చుని చరిత్రను మలిచాడు. ఇది కేవలం ఒక రాజ్య కథ కాదు. ఇది పట్టుదల, అవకాశాలు మరియు సమయానికి సరైన నిర్ణయం తీసుకున్న కథ. నా అభిప్రాయం ప్రకారం ఢిల్లీ సుల్తానేట్ స్థాపన భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు. ఇది కొన్ని విధ్వంసాలను తెచ్చిన పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో కొత్త మార్పులకు కారణమైంది. చరిత్రను మంచి లేదా చెడు అనే కోణంలో కాకుండా మార్పు కోసం చూడాలి. మీ అభిప్రాయం ఏమిటి? అసలు స్థాపకుడు ఘోరీనా లేక ఐబక్ నిజమైన స్థాపకుడా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి.